Easy go. హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పైథాన్ పర్చన్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం కామెంట్ లైన్స్ ఎలా రాయాలి, యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, ఇంకా కొన్ని ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. కంటెంట్ వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ యూట్యూబ్ వీడియోస్. నో ఫస్ట్ కామెంట్ లైన్స్ అంటే ఏంటి? కామెంట్ లైన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక క్వశ్చన్కి నువ్వు ఇచ్చే రిప్లై లాగా. అంటే ఏం చేస్తున్నావు అంటే నేను తింటున్నా ఇలా ఎలా అంటావో, ఈ ప్రోగ్రామ్ దేని గురించి రాస్తున్నావు అంటే ఇది దీని గురించి రాస్తున్నా, ఈ ప్రోగ్రాంలో ఏముంది అంటే దీని గురించి ఉంది. లైక్ ఇప్పుడు నేను అడిషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాను అనుకో, ఇలా పెట్టేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 దర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ ప్రింట్ ఏ ప్లస్ బి అని ఇలా పెట్టామనుకోండి, చూడండి జస్ట్ ఇది ఆన్సర్ మాత్రమే వస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇలా మనం స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు, లేదా లైన్ టు లైన్ కూడా పెట్టుకోవచ్చు. ఈ లైన్లో మనం ఏం చేసాం, ఇలా ఇలా పెట్టుకొని రన్ చేసినా కూడా మనం ఓన్లీ ఆన్సర్ అనేది వస్తుంది. ఇది అవుట్పుట్లో రాదు, అది ఎగ్జిక్యూట్ కాదు. ఇలానే పైథాన్లో మల్టిపుల్ లైన్స్ కామెంట్ లైన్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే చూద్దాం, దాన్ని 3 కోట్స్ పెట్టి డిక్లేర్ చేయాలి. హాయ్ హలో ఇలా ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. చూడండి అవుతుందా? లేదు. మనకి ఎప్పుడైనా ఒక లైన్‌లో సరిపోదు, లేకపోతే మనకి మల్టిపుల్ లైన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ట్రిపుల్ కోట్స్ వాడాలి. ఒకవేళ నువ్వు ఒకటేసారి 2 ప్రోగ్రామ్స్ రాద్దాం అనుకున్నావు, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాకూడదు అని నువ్వు అనుకున్నావంటే, ఫస్ట్ ప్రోగ్రామ్‌కి స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో ఇలా ట్రిపుల్ కామెంట్స్ పెట్టొచ్చు. చూపిస్తా నేను. ఇప్పుడు నేను ఇక్కడ ట్రిపుల్ కామెంట్స్ పెట్టి ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 8 పెడదాం, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 పెడదాం. చూడండి ఓన్లీ కింద ప్రోగ్రామే ఎగ్జిక్యూట్ అయింది. పైన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం అది కామెంట్ లైన్స్‌లో పెట్టాం కాబట్టి ఎగ్జిక్యూట్ కాదు. దట్స్ ఇట్. కామెంట్ లైన్స్ గురించి అంతే. ఇప్పుడు మనం యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. యూజర్ నుండి ఇన్పుట్ అంటే సి లాంగ్వేజ్ ఎలా అయితే స్కాన్ఎఫ్ వాడతామో, అలా పైథాన్‌లో ఇన్పుట్ అని ఒక బిల్డింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. జస్ట్ ఇన్పుట్ దేనికి వాడతామంటే ఒక స్ట్రింగ్‌ని తీసుకోవడానికి ఇన్పుట్. ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం ఫస్ట్. అవుట్‌పుట్ వచ్చిందా లేదా తెలుస్తది. ఇక్కడ ఏమిద్దాం, పైథాన్. పైథాన్ అనేది ప్రింట్ అయ్యింది. సో, ఇన్పుట్ అనేది ఇది జస్ట్ స్ట్రింగ్ కోసం, జస్ట్ ఇన్పుట్ రాస్తే. మనం ఇంటిజర్‌కి తీసుకుందాం అనుకున్నాం అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్. ప్రోగ్రామ్ చేసి చూద్దాం దీని మీద. చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఈజ్ ఈక్వల్స్ టు 7 ఆన్సర్ 12గా ప్రింట్ అయింది మనకు. సో, ఏని 7ని మనం డిక్లేర్ చేసాం. ఇలా మనం స్టేట్మెంట్స్ కూడా రాసుకోవచ్చు. ఎంటర్ ఫస్ట్ నంబర్ అన్న ప్లేస్‌లో మనం 67, సెకండ్ నంబర్ అన్న ప్లేస్‌లో 87 ఇలా పెడితే దాని సమ్ ప్రింట్ అవుతుంది. సేమ్ ఇలాగే ఫ్లోట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్, చూడండి ఫస్ట్‌లో ఏమిద్దాం, ఇలా చూసారా దాని అవుట్‌పుట్ ఎలా ప్రింట్ అయిందో ఫ్లోట్‌లో. ఇదే ఫ్లోట్‌కి మనం ఇంటిజర్ వాల్యూ ఇచ్చి చెక్ చేసుకుందాం. 7 + 9 చూసారా ఫ్లోట్‌లో ఇంటిజర్ ఇచ్చినా కూడా వస్తుంది. సో, బట్ సో
సో, బట్ అవుట్‌పుట్ మాత్రం ఫ్లోట్‌లో వస్తుంది. చూసారు కదా! ఇప్పుడు మనం ఇంట్‌లో ఫ్లోట్ వాల్యూస్ తీసుకొని చూద్దాం. ఇంట్ ఇంట్ చూడండి 5.5 చూసారా? ఎర్రర్ ఏమొచ్చింది? ఇన్‌వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్. అయితే బేస్ 10 అంటే ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ ఇవ్వాలి మనం ఇంటిజర్‌కి. ఫ్లోట్‌లో ఇంటిజర్ ఇచ్చినా, ఫ్లోట్ ఇచ్చినా అవుట్‌పుట్ ఫ్లోట్‌లో వస్తుంది. బట్ ఇంటిజర్‌లో అలా కాదు. యూజర్ నుంచి ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకున్నాం గదా! ఇప్పుడు మనం పైథాన్‌లో ఉన్న కొన్ని ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. పైథాన్‌లో 7 ఆపరేటర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి సో, ఇవే మన 7 ఆపరేటర్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. అంటే అడిషన్ ఎలా చేయాలి? సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి? ఇది మల్టిప్లికేషన్, ఇది డివిజన్, ఇది ఫ్లోట్ డివిజన్, ఇది ఎక్స్‌పోనెంట్. ఓకే. ఇది రిలేషనల్ ఆపరేటర్. ఇది ఇవాళ మనం నేర్చుకున్నాం. ఇది ఇవాళ మనం నేర్చుకున్నాం. ఇది కూడా నేర్చుకుందాం మనం ఇవాళ. ఈ మెంబర్‌షిప్ ఆపరేటర్ అనేది మనకు ఫర్దర్ టాపిక్స్ లైక్ లిస్ట్, సెట్ ఇలాంటివొస్తాయి. అందులో ఫస్ట్ లిస్ట్ చెప్పాక ఇది చెప్తాను. ఓకే. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో బిట్‌వైస్ ఆపరేటర్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం మనం. సో, మనం ఫస్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. రిలేషనల్ ఆపరేటర్స్‌లో ఏమేముంటాయి? ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లైక్ ఇది. దాన్ని మనం ఎలా వాడొచ్చో చూద్దాం. ఇక్కడ మనం పెట్టుకున్న ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో, ఇక్కడ జనరల్‌గా మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5, బి ఈజ్ ఈక్వల్స్ టు 6 తీసుకున్నాం అనుకుందాం. రైట్. చెక్ చేద్దాం. ఈజ్ ఏ ఈక్వల్స్ టు బి. ఇది మనకు బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏ, బి నాట్ ఈక్వల్ కదా! సో, ఫాల్స్. ఇప్పుడు మనం నాట్ ఈక్వల్ టు గురించి తెలుసుకుందాం. ఏ నాట్ ఈక్వల్ టు బి. ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ. కరెక్టే కదా! ఏ నాట్ ఈక్వల్ టు బి కదా! ఇక్కడ ఏ 5, బి 6 కదా! ఒకవేళ మనం చూద్దాం. ఏ కూడా 5 పెట్టి, బి కూడా 5 పెట్టి ఫాల్స్. ఎందుకు? ఇక్కడ కండిషన్ ఏ నాట్ ఈక్వల్ టు బి ఇచ్చాం. కానీ ఇక్కడ ఏ, బి ఈక్వల్ కదా! సో, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ గురించి నేర్చుకుందాం. గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇచ్చి ఏ గ్రేటర్ దెన్ బి ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్. మనకిది బూలియన్ వాల్యూనే రిటర్న్ చేస్తుంది. ఫాల్స్. ఈజ్ ఏ గ్రేటర్ దెన్ బి ఇక్కడ? కాదు కదా! బి గ్రేటర్ దెన్ ఏ. సో, అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు బి గ్రేటర్ దెన్ ఏ చూద్దాం. ట్రూ. ఎందుకంటే బి 6 గ్రేటర్ దెన్ 5 కదా! సో, అది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఏ లెస్ దెన్ బి. యెస్. ఇట్స్ ట్రూ. ఏ అనేది బి కన్నా చిన్నది. ఏ 5 ఉంది. బి 6 ఉంది కదా! ఏ అనేది బి కన్నా చిన్నది కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుందది. సేమ్ ఇలానే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంటాయి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇక్కడ చూద్దాం. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. అవునా? ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బినా? కాదు కదా! ఇట్ రిటర్న్స్ ఫాల్స్. 5 అనేది 6 కన్నా పెద్దది లేదా 6 తోని సమానమా? కాదు కదా! సో, అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది బూలియన్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే అది ఈక్వల్ టు కాకపోవచ్చు. బట్ గ్రేటర్ దెన్ అన్న కండిషన్ ఇచ్చాం కదా మనం ఇక్కడ. సో, ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఇవి రిలేషనల్ ఆపరేటర్ గురించి. అన్నీ నేర్చుకున్నాం కదా! ఈజ్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు మనం అసైన్‌మెంట్ ఆపరేటర్స్‌కెళ్దాం. అసైన్‌మెంట్ ఆపరేటర్స్‌లో ఫస్ట్ మనం నేర్చుకోబోయేది ఈజ్ ఈక్వల్స్ టు గురించి. ఏం లేదు, ఇది సింపుల్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని పెట్టాం కదా! అలానే బి ఈజ్ ఈక్వల్స్ టు 6 అని పెట్టాం కదా! మనం ఇక్కడ ఏకి 5 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. వాట్ వి ఆర్ డూయింగ్ అసైన్‌మెంట్. సో,
బికి 6 అనేది అసైన్ చేస్తున్నాం. అసైన్ అంటే ఏంటి? అసైన్‌మెంట్. సో, అందుకే ఇది ఈక్వల్స్ అసైన్‌మెంట్ ఆపరేటర్ అని కూడా అంటారు. అందులో ఫస్ట్ ఇది. ఇప్పుడు ఇది కొత్తగా అన్నట్టు ఇప్పుడు నేర్చుకోబోయేది. ఎలా అంటే ఫస్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు లెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే ఏ మనం జనరల్‌గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అనుకోండి. ప్రింట్ ఏం చేద్దాం మనం? సారీ, నెక్స్ట్ లైన్‌లో రాద్దాం. ప్రింట్ ఏ. ఇది ఏం చేస్తుంది? ఏ ప్లస్ బి వాల్యూని ఏలో అసైన్ చేస్తుంది. ఏ ప్లస్ బి అంటే 5 ప్లస్ 6 అనే వాల్యూని ఏలో అసైన్ చేస్తుంది. 5 ప్లస్ 6 ఎంత? 11 అనే వాల్యూని ఏలో అసైన్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం మన ఆపరేటర్ వాడే చేత చూడండి. ఇక్కడ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు బి. అవుట్‌పుట్ ఏమొస్తుంది? 11. సో, సేమ్ ఇప్పటిదాకా ఆపరేటర్ ఎలా అయితే ఆన్సర్ వచ్చిందో ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది. దీని మీనింగ్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి లాగా. ఏంటి? ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సేమ్ అలాగే మైనస్ ఆపరేటర్ కూడా సబ్ట్రాక్షన్ కూడా. ఏ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు బి అన్నామనుకోని దాని మీనింగ్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అన్నట్టు. చూడండి మీకే తెలుస్తుంది. ఏమొచ్చింది? -1. ఏలో ఏం వాల్యూని అసైన్ చేస్తున్నాం మనం? ఏ మైనస్ బి అంటే 5 - 6 ఆన్సర్ ఎంత? -1. -1ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో, అర్థమైంది కదా! సో, అలాగే మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉంటుంది. మాడ్యులస్ ఆపరేటర్ ఉంటుంది. డివిజన్ ఆపరేటర్ ఉంటుంది. ఎక్స్‌పోనెంట్ ఆపరేటర్ కూడా ఉంటుంది. సో, ఇవి మీరు చేసి కామెంట్‌లో ఆన్సర్ పెట్టండి. నేను లాస్ట్‌లో కొన్ని క్వెషన్స్ ఇస్తాను. దానికి ఆన్సర్స్ కామెంట్‌లో పెట్టండి. ఐడెంటిటీ ఆపరేటర్‌కెళ్దాం. లాజికల్ ఆపరేటర్స్ అనేది మీకు కండిషనల్ స్టేట్మెంట్స్‌లో చెప్తాను నేను క్లియర్‌గా. మెంబర్‌షిప్ ఆపరేటర్ అనేది లిస్ట్ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఐడెంటిటీ ఆపరేటర్స్‌కెళ్దాం. ఐడెంటిటీ ఆపరేటర్స్‌లో ఏమేమి ఉంటాయి? ఈజ్, ఈజ్ నాట్. ఈ ఈజ్ నాట్ అనేది చాలా సింపుల్. ఏ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్ టు లాగా. ఏ ఈక్వల్స్ టు 5 పెట్టాం. బి ఈక్వల్స్ టు 7 పెట్టాం. ప్రింట్ ఏ ఈజ్ బి. ఇది మనకు బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఏ ఏ ఇంకా బి నాట్ ఈక్వల్ టు కాబట్టి అది ఫాల్స్ అని చెప్పింది ఈ కోడ్ అని పెడితే. ఇప్పుడు ఈజ్ నాట్ అని ట్రై చేద్దాం. ఈజ్ నాట్ అని ట్రై చేస్తే ట్రూ ఇస్తుంది మనకి. ఎందుకంటే ఏ అండ్ బి రెండు సేమ్ కాదు కాబట్టి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5, బి ఈజ్ ఈక్వల్స్ టు 5 పెట్టి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5, బి ఈజ్ ఈక్వల్స్ టు 5 పెడితే ఏం చూపిస్తుంది మనకు? రిటర్న్ ఫాల్స్ స్టేట్మెంట్ చూపిస్తుంది. ఎందుకంటే ఏ అండ్ బి సేమ్ కాబట్టి. ఇక్కడ 7 పెడితే ట్రూ. సో, అర్థమైపోయింది కదా ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో బిట్‌వైస్ ఆపరేటర్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్స్‌లో పెట్టండి.